డీసీ వర్సెస్ ఆర్ఆర్ మ్యాచ్ రివ్యూ. డీసీ వాళ్ళు పార్టీ స్పాయిల్ చేశారు అండ్ ఒక మెట్టు ఆర్ఆర్ని కింద దించగలిగారు. అండ్ టాస్ గెలిచిన అక్షర్ పటేల్ బౌలింగ్ ఎంచుకున్నాడు. మంచి స్టార్ట్ రాలేదు వాళ్ళకి పవర్ ప్లేలో, బట్ వైభవ్ సూర్యవంశీ అండ్ జైస్వాల్ బాగా స్టార్ట్ చేశారు ఆర్ఆర్కి. అండ్ వన్స్ అగైన్ జైస్వాల్ తన ఓవర్ అగ్రెషన్తో తన వికెట్ని పవర్ ప్లేలోనే కోల్పోయాడు. బట్ ధ్రువ్ జురేల్ వచ్చి వైభవ్ సూర్యవంశీకి ఒక మంచి సపోర్ట్ ఇచ్చాడు. ఆ సపోర్ట్తో వైభవ్ సూర్యవంశీ ఈ రోజు కూడా ఒక ఓచకోత కూసి వదిలేసాడు. ఏమన్నా కొడుతున్నాడు అబ్బాయి, 15 years ఓల్డ్ బాయ్. అసలు బౌలర్స్ని కనికురం లేకుండా కొడుతున్నాడు. క్రూషియల్ నాక్స్ ఆడుతున్నాడు ఆర్ఆర్కి. బట్ మాధవ్ వచ్చి మంచి డెలివరీతో వైభవ్ సూర్యవంశీ వికెట్ని తీసుకోగలిగాడు. బట్ రియాన్ పరాగ్ వన్స్ అగైన్ ఒక స్టైలిష్ నాక్ ఆడాడు. సూపర్ బ్యాటింగ్ చేశాడు రియాన్ పరాగ్. అండ్ ధ్రువ్ జురేల్ కూడా దానికి సపోర్ట్ చేస్తూ మిడిల్ ఓవర్స్లో ఒక మంచి నాక్ ఆడాడు. బట్ ఎప్పుడైతే రియాన్ పరాగ్ వికెట్ పడిందో ఆర్ఆర్ బ్యాటర్ చాలా స్లో అయిపోయింది. అండ్ ఎస్పెషల్లీ మిచెల్ స్టార్క్ అయితే పవర్ డెప్త్ ఓవర్స్లో మంచి బౌలింగ్ వేశాడు. 230 రావాల్సిన స్కోర్ 193 కాడ అయిపోయింది ఈరోజు ఆర్ఆర్ బ్యాటింగ్. అండ్ ఆ స్కోర్ని చేస్ చేసేదానికి డీసీ ఓపెనర్స్ బరిలో దిగారు. అండ్ వాళ్ళకి మంచి స్టార్ట్ వచ్చింది ఈ రోజు పవర్ ప్లేలో. ఆర్ఆర్ బౌలర్కి ఛాన్స్ వేయలేదు. అండ్ వన్స్ అగైన్ అభిషేక్ పూరల్ నన్నెందుకురా బయట కూర్చోబెట్టారు అనేసి నాకు ఇది ఎక్సలెంట్ నాక్ ఆడాడు. అండ్ డీసీ బ్యాటర్స్ అందరూ కలిసికట్టుగా ఒక సూపర్ బ్యాటింగ్ చేశారు ఈరోజు. బట్ మిడిల్ ఓవర్స్లో ఆర్ఆర్ బౌలర్స్ కంబ్యాక్ ఇచ్చినట్టే ఇచ్చారు. అండ్ ఎస్పెషల్లీ జఫ్రాజ్ కూడా ఒక మంచి బౌలింగ్ వేసాడు మిడిల్ ఓవర్లో. బట్ అక్షర్ పటేల్ అండ్ అశుతోష్ శర్మ మ్యాచ్ని ఈజీగా ఫినిష్ చేశారు డీసీకి. అండ్ డీసీ 1/5 వికెట్స్. మీ ఒపీనియన్ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి.